హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రష్మి రెడ్డి ఇందుర్తి యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మేమైతే ఈ ఇయర్ మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో మీలో ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారు కామెంట్ చేయండి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీలో మామిడికాయ పచ్చడి పెడతారు కదా. సో మేమైతే నార్మల్గా మేము ఆంధ్ర సైడ్ ఆవకాయ పచ్చడి అంటారు, బట్ దాంట్లో కూడా మసాలా అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మా సైడ్ అయితే మేము జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి అన్నీ కలిపి కారము, ఉప్పు అండ్ కోపు పెడతారు కదా, పోపు పెడతారు కదా. సో అదనమాట. అలా పెట్టేసి అన్నీ మిక్స్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసి కలిపి పక్కన పెడతామన్నమాట. సో కొంతమంది ఏంటంటే అన్ని మామిడికాయ ముక్కలు ఒకటేసారి వేసి మొత్తం కలిపేసి అలా పెడతారు. సో మేమైతే అలా కాదనమాట. కొన్ని వేసి దానికి కారం పట్టిన తర్వాత అవి మళ్ళీ తీసి డబ్బాలో వేసి మళ్ళీ కొన్ని వేసి అలా చేస్తామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. ఎలా పెట్టినా మామిడికాయ పచ్చడి ఇయర్ అంతా తింటాం కదా. సో కంప్లీట్ ఇయర్ కోసం అయితే ఒక్కసారి మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా. సో అదైతే చాలా నీట్గా అంటే అంటే చాలా ఏమంటారు, చాలా కేర్ తీసుకుంటారనమాట ఆ పచ్చడి పెట్టేటప్పుడు. సో మేమైతే ఒక్క టైంలో షాక్ అయిపోయాం. ఎందుకంటే మా వాడు చెంబు అంటే వాటర్ది గ్లాస్ తీసుకొచ్చి అందులో పెట్టేసాడు. అందులో వాటర్ ఉండుంటే ఆ పచ్చడి మొత్తం వేస్ట్ అయిపోయేది పెట్టినా కూడా. సో థ్యాంక్ గాడ్ అందులో వాటర్ అయితే లేవన్నమాట. సో పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పచ్చడి పెట్టేటప్పుడు. దాంట్లో 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పడినా కూడా పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. సో మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడిన శ్రమ అంతా వృధా అయిపోయిందేమో అని కాసేపు చాలా టెన్షన్గా చాలా ఇదైపోయామన్నమాట. బట్ దాంట్లో వాటర్ లేవు, థ్యాంక్ గాడ్. పచ్చడి అయితే సేఫ్ అనమాట. సో ఇంకా మేమైతే పిల్లల్ని పట్టుకొని ఉన్నాము. ఇంకా మా మమ్మీ మా బావగారు అయితే పచ్చడి ప్రాసెస్ అంతా చేశారనమాట. సో ఫైనల్లీ మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో పచ్చడి అయిపోయిన తర్వాత పచ్చడి అంతా తీసేసిన తర్వాత కలిపిన దాంట్లో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని ఎంతమంది తింటారు? సో మేమైతే కంపల్సరీ తింటామన్నమాట. సో అదే మాకు డిన్నర్ అనమాట నైట్. సో ఎప్పుడు కలిపినా అది కలిపిన వెంటనే దాంట్లో వేడన్నం వేసుకొని తినడం మాకు అలవాటు. సో అలా అయితే తినేసామన్నమాట. ఎమ్మి మామిడికాయ పచ్చడి. సో నాకైతే చాలా నచ్చింది. సో నేను ఎక్కువ మామిడికాయ పచ్చడి తింటా సంవత్సరం అంతా. సో మా ఇంట్లో అందరికంటే ఎక్కువ నేనే తింటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్.